దేవుని వాక్యమును బోధించిన విషయంలో చాలా బలముగా సాగుతూ ఉన్నారు. ఈ 12 మంది అపోస్తులు దేవుని వాక్యమందును ప్రార్థనయందును ఎడతెగక సాగుచున్నామన్నారు. ఒక విశ్వాసి జీవితంలో ప్రార్థన ఉండాలి, వాక్యము ఉండాలి. మరి ఇది అపోస్తుల సంకల్పమును వారు తెలియచేస్తూ ఉన్నారు. మేము ప్రార్థనలోను వాక్యములోను ఎడతెగక ముందుకు సాగుతూ ఉన్నామన్నారు. ఒకసారి మనం చూస్తే ఈ అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయములో కూడా 2వ అధ్యాయము 41 నుంచి 42 వచనాలు చూస్తే, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారందరూ బాప్తిస్మము పొందిరి. ఆ దినము ఇంచుమించు 5,000 మంది 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుడి యందును ప్రార్థన చేటి యందును ఎడతెగక ఉండిరి. మొదటగా మనము దేవుని సేవకులైన అపోస్తులు ఏ విషయములో ఎడతెగకున్నారు అంటే, 1 ప్రార్థన యందు, 2 వాక్య పరిచర్య యందు వారు ఎడతెగని వారుగా ఉన్నారు. ఇప్పుడు దేవుని సేవకుని వాక్యం విన్నవారు 3,000 మంది ఆనాడు బాప్తిస్మం పొందారు. వారు కూడా దేవుని వాక్యమందును ప్రార్థన యందును ఎడతెగక ఉండిరి అని చూస్తూ ఉన్నాం. వీరెవరు అంటే సంఘము. వీరు బోధకులు కాదు, దైవ సేవకులు కాదు, కానీ వీరు ఎవరు అంటే సంఘము అని మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు జీవితంలో కూడా మార్కు సువార్త 1వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు అంతటా కపెర్నహూములోనికి వెళ్ళెను. విశ్రాంతి దినము నాడు సమాజ మందిరములోనికి పోయెను, వాక్యమును బోధించెను. శాస్త్రుడే కాక అధికారము గలవాని వలె వారికి వాక్యమును బోధించెను గనుక ఆయన వాక్య బోధకు ఆశ్చర్యపడిరి. దేవుని పిల్లారా, యేసు ప్రభువారు మొదటగా వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చేవారు. అదే మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనములో యేసు ప్రభువారు పెందల కాడ లేచి ఇంకా చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉండేను. ఇక్కడ అపోస్తులైన దేవుని సేవకులైన 12 మంది వాక్యము పట్ల, ప్రార్థన పట్ల ఎడతెగకున్నారు. అలాగే సంఘము కూడా వాక్యము పట్ల, ప్రార్థన పట్ల ఎడతెగక ఉన్నారు.
యేసుక్రీస్తు ప్రభువారు వాక్యము పట్ల, ప్రార్థన పట్ల ఆయన ఎడతెగక ఉన్నారు. అంటే దేవుని వాక్యము మనము వాక్యము పట్ల, ప్రార్థన పట్ల ఎడతెగక వారిగా ఉండాలి అని వాక్యము నేర్పిస్తోంది. ఒక పక్షి పైకి ఎగరాలి అంటే, ఆ పక్షి 2 రెక్కలపైన పైకి మాత్రం ఎగరగలదు. ఏమాత్రము ఒక రెక్క సరిగా పని చేయలేని ఎడల ఆ పక్షి పైకి ఎగరదు. అలాగే విశ్వాస జీవితంలో వాక్యం ఉండి ప్రార్థన లేకపోయినా, ప్రార్థన ఉండి వాక్యము లేకపోయినా వారు యేసు ప్రభు యొక్క రాకడలో పైకి ఎగరలేరు. అంటే ఒక పక్షి పైకి ఎగరడానికి 2 రెక్కలు ఎలాగ దానికి ఆధారమో, దేవుని బిడలైన వారు పరలోకమునకు ఎగురుటకు లేదా పరలోకమునకు కొనుపోబడుటకు వాక్యము, ప్రార్థన అంత అవసరం. స్నేహితులారా, మనము వాక్యము పట్ల, 2 ప్రార్థన పట్ల మనము ఎడతెగన వారిగా ఉండాలి. వాక్యములో మనం చూస్తే రోమాపత్రిక 10వ అధ్యాయము 8వ వచనం అంటున్నాడు, వాక్యము నీ యొద్దను, వాక్యము నీ నోటిలోను, వాక్యము నీ హృదయములో ఉండాలి. దేవుడు 3 చోట్ల చెప్పాడు, విశ్వాసి వాక్యము నీ చేతిలో ఉండాలి, వాక్యము నీ నోటిలో ఉండాలి, వాక్యము నీ హృదయములో ఉండాలి. కొందరు మందిరానికి వస్తూ ఉంటారు కానీ దేవుని వాక్య గ్రంథాన్ని తెచ్చుకోరు. దేవుని గ్రంథమన్నా, దేవుని వాక్యమన్నా వారిలో నిర్లక్ష్యము. స్నేహితులారా, ఒక విశ్వాస జీవితంలో వాక్యము తన యొద్దన ఉండాలి, వాక్యము తన నోటిలో ఉండాలి, వాక్యము తన హృదయములో ఉండాలన్నారు. మొదటగా వాక్యం అనే రెక్క కొరకు ధ్యానం చేద్దాం కొన్ని మాటలు. అపోస్తుల కార్యగ్రంథము 4వ అధ్యాయము 4వ వచనములో వాక్యం ఏమి చేస్తుందంటే, వాక్యము విన్నవారిలో దేవుని పైన నమ్మకాన్ని పుట్టిస్తుందంట. వాక్యము విన్నా, వాక్యము చదివినా, వాక్యాన్ని ధ్యానము చేసిన దేవుని పట్ల మనకి నమ్మకాన్ని పుట్టిస్తుంది, దేవునిని నమ్మినట్లు చేస్తుంది వాక్యము. స్నేహితులారా, వాక్యాన్ని మనం గమనిస్తూ ఉంటే 119వ దావీదు కీర్తన 11వ వచనములో మనం చూస్తే, వాక్యము నీవు పాపము చేయకుండా నిన్ను అడ్డగిస్తూ ఉందంట. దేవుని పిల్లారా, విశ్వాసులైన మనము ఎప్పుడైతే మన హృదయములో వాక్యం ఉంటుందో,
ఎప్పుడైతే మనము వాక్యాన్ని చదువుతామో, ఎప్పుడైతే వాక్యాన్ని మనం ధ్యానం చేస్తామో, ఆ వాక్య మనలను పాపము చేయకుండా మనను అడ్డగిస్తూ ఉందన్నారు. ఎవరి హృదయములో దేవుని వాక్యం ఉంటుందో వారు పాపము చేయకుండా ఆ వాక్యము వారిని, ఆ పాపము జోలికి పోకుండా ఆ వాక్యము వారిని అడ్డగిస్తుంది. నువ్వు చేసేది పాపము, నువ్వు మాట్లాడే మాట పాపము, నువ్వు చూచే చూపు పాపమని నీ వాక్యము నీ హృదయములో ఉన్న ఎడల ఆ వాక్యము నిన్ను పాపము చేయకుండా నిన్ను అడ్డగిస్తూ ఉందంట. 119 దావీదు కీర్తన 38వ వచనములు అంటున్నాడు, దేవుని వాక్యము మనుష్యులలో దేవుని భయాన్ని పుట్టిస్తుందంట. దేవుని పిల్లారా, దేవుని వాక్యం ఎవరైతే చదువుతారో, దేవుని వాక్యము ఎవరైతే వింటారో, దేవుని వాక్యము ఎవరైతే ధ్యానం చేస్తారో వారిలో దేవుని భయం ఉంటుంది అన్నాడు. దేవుని వాక్యము చదవకపోయినా, దేవుని వాక్యము వినకపోయినా, దేవుని వాక్యము ధ్యానము చేయకపోయినా వారిలో దేవుని భయం ఉండదు. వారు దేవునికి భయపడరు. వారు లోకములో కలిసిపోతూ ఉంటారు. గనుక ఒక విశ్వాస జీవితంలో వాక్యం అనే రెక్క చాలా ప్రాముఖ్యం. వాక్యము నీ దగ్గర ఉండాలి. వాక్యము నీ నోటిలో జపిస్తూ ఉండాలి. వాక్యం ఎప్పుడు నీ హృదయంలో ఉండాలి. ఎప్పుడైతే వాక్యము నీ దగ్గర ఉంటుందో ఆ వాక్యము దేవుని పట్ల నమ్మకాన్ని కలిగిస్తుంది. ఆ వాక్యము నువ్వు పాపము చేయకుండా నీ పాపమును అడ్డగిస్తూ ఉంది. ఆ వాక్యము నీలో దేవుడంటే భయాన్ని పుట్టిస్తుంది. కొందరికి దినాన దేవుడంటే భయము లేని వారుగా ఉన్నారు. దేవుని వాక్యం చదివితే, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తే, దేవుని వాక్యాన్ని వింటే నీలో భయం వస్తుందంట. కొందరు చదువుకున్నా దేవుని వాక్యాన్ని చదవరు. కొందరు దేవుని వాక్యాన్ని వినరు. అందుకే వారిలో దేవుని భయం ఉండదు. దేవుని భయము లేనివాడు త్రాగుతూ ఉంటాడు. దేవుని భయము లేనివాడు సిగరెట్లు కాలుస్తూ ఉంటాడు. దేవుని భయము లేనివాడు లోక సంబంధమైన మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అంటే అతనిలో ఏ భయము లేదు, దేవుని ఎడల భయము లేదు. ఆ దేవుని భయము మనలో కలగాలి అంటే, దేవుని భయము మనలో పుట్టాలి అంటేనంట దేవుని వాక్యము వలన దేవుని భయము మనలో పుట్టుతుంది. ఇక దేవుని వాక్యాన్ని బట్టి 119వ దావీదు కీర్తన 130 వచనములో అంటాడు, దేవుని వాక్యము తెలివి లేని వారికి తెలివిని కలిగిస్తుందంట. స్నేహితులారా, కొందరు పిల్లలు తెలివిగా ఉండరు. వారు తెలివి తక్కువ వారిగా ఉంటారు. వారు తల్లిదండ్రులు అంటారు, అయ్యా మా పిల్లవానికి తెలివి లేదు, మా పిల్లవానికి తెలివి లేదు అని మాట్లాడుతూ ఉంటారు.
వారితో దేవుని వాక్యాన్ని చదివించండి. ఎవరైతే దేవుని వాక్యాన్ని చదువువారి ఉన్నారో, ఎవరు దేవుని వాక్యాన్ని వినేవారి ఉన్నారో వారిలో తెలివి కలుగుతుందంట. ఎవరు దేవుని వాక్యాన్ని చదవరో, ఎవరు దేవుని వాక్యాన్ని వినరో వారిని మనం ఒక మాట అనొచ్చు, వారు తెలివి తక్కువ దద్దమ్మలు అనాలి. దేవుని వాక్యము చదివేవారేమో, దేవుని వాక్యం వినేవారేమో తెలియగలవారు. దేవుని వాక్యము చదవక దేవుని వాక్యాన్ని వినక ఉన్నవారు తెలివి తక్కువగా దద్దమ్మలు అనాలి. ఏమ్మా, నీలో తెలివి కలగాలన్నా, నీ బిడ్డలలో తెలివి కలగాలన్నా, నీవు తెలివి కలిగిన దానిగాను నీ బిడ్డలైన వారు తెలివి కలిగిన వారుగా ఉండాలన్నా రోజు దేవుని వాక్యాన్ని చదవాలి, రోజు దేవుని వాక్యాన్ని పఠించాలి. గనుక ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, మేము వాక్యమందును ప్రార్థన యందును ఎడతెగకున్నాం. ప్రతిరోజు విశ్వాసి వాక్యం చదివే వారిలా ఉండాలి. కనీసం వాక్యం చదవకపోయినా, నీకు చదువు రాకపోయినా ప్రక్కవారితోనైనా నీ వాక్యాన్ని చదివించుకొని వినాలి. ఎందుకంటే క్రైస్తవ విశ్వాసం ఏంటంటే మనం పరలోకానికి ఎగిరి వెళ్ళాలి అనే విశ్వాసం. ఒక పక్షి పైకి ఎగరడానికి దానికి 2 రెక్కలు ఎలాగాధారమో, ఒక క్రైస్తవ జీవితానికి పరలోకానికి ఎగరడానికి ప్రార్థన వాక్యము 2 రెక్కల వంటివి. కనుక వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? రోజుకొక పర్యాయమైన వాక్యాన్ని చదువుతున్నావా? నీ పిల్లల చేత వాక్యాన్ని చదివిస్తున్నావా? నీ పిల్లల చేతిలో దేవుని వాక్యం అనే గ్రంథముందా? నిన్ను నీవు ఆలోచన చేసుకోవాలి. నా బిడ్డలు తెలివి లేని వారుగా ఉన్నారండి అంటే దేవుని వాక్యము నీకు తెలివి కలిగిస్తుంది అన్నాడు. ఇక 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనములు అంటున్నాడు, దేవుని వాక్యము చీకటిలో నీకు వెలుగునిస్తుంది అన్నాడు. ఎవరు దేవుని వాక్యాన్ని చదువుతారో, ఎవరు దేవుని వాక్యాన్ని వింటారో, ఎవరు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తారో వారి హృదయములో ఉన్న చీకటి తొలగిపోయి, వారి బ్రతుకులో ఉన్న చీకటి తొలగిపోయి, వారి గృహములో ఉన్న చీకటి తొలగిపోయి దేవుని వాక్యము వారిని వెలిగిస్తూ ఉందంట. చీకటిలో ఉన్నావేమో, చీకటి గల సాధనలో ఉన్నావేమో, దేవుని వాక్యాన్ని చదువుట వలన, దేవుని వాక్యాన్ని వినుట వలన, దేవుని వాక్యాన్ని ధ్యానించుట వలన నీవు వెలిగింపబడతావు. దేవుని వాక్యము నీ హృదయం అనే దీపాన్ని వెలిగిస్తుంది. నీ అంతరంగములో వాక్యం అనే దీపము వెలుగునిస్తుంది. చీకటి నీలో ఉండదు, చీకటి కార్యాలు నీవు చేయలేవు. కనుక వాక్యము వెలుగునిస్తుంది అన్నారు. ఇక 1 దశలోని పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. 1 దశలోని పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యాన్ని అంగీకరించి
మనము ప్రభువును పోలి, బాగా వినాలి, వాక్యాన్ని విన్నా, వాక్యాన్ని చదివినా, వాక్యానుసారంగా మనం నడుచుకుంటే నీలో ఇతరులు ఏం చూస్తారు అంటే ప్రభువును చూస్తారు అన్నాడు. ఎవరిలో దేవుని వాక్యం ఉంటుందో, ఎవరి నోట దేవుని వాక్యం ఉంటుందో, ఎవరి హృదయములో దేవుని వాక్యం ఉంటుందో ఆ వాక్యము వారిని ఎలా మారుస్తుందంటే ప్రభువులాగా మార్చుతుందంట. అంటే ప్రభు రూప లావణ్యములోనికి మారుస్తుంది. ఇక్కడ అంటున్నాడు, దేవుని వాక్యము ప్రభు మార్గములో మనం నడిపిస్తుందని. గనుక ఒకటి, విశ్వాసి పరలోకానికి ఎగరడానికి వాక్యం ఒక రెక్క అయితే ప్రార్థన రెండవ రెక్క. ఇప్పుడు వరకు వాక్యం కొరకు కొన్ని మాటలు విన్నాం. మరి రెండవదిగా విశ్వాస జీవితంలో వాక్యము ఉండాలి. రెండు, మా మాటలు రావమ్మా మీకు, ప్రార్థన ఉండాలి. చూద్దాం, యోబు గ్రంథము 22వ అధ్యాయము 27వ వచనాన్ని చూద్దాం. యోబు గ్రంథం 22:27. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. గమనించాలి, ఇక్కడ ఎవరైనా ఏదైనా మొక్కుబడి అనుకొని ఆ మొక్కుబడి తీర్చకుండా ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన వినడు. ఏమా, ఇక్కడ భక్తుడు ఏమన్నాడు అంటే, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుడు నీ ప్రార్థన ఆలకించాలనుకో, ముందు నువ్వు మొక్కుకున్న మొక్కుబడి ఏం చేయాలి? మా చెప్పండి పిల్లారా, ఇంటికాడ ప్రార్థన పెట్టుకుంటారని మొక్కుకున్నావు, లేదా నీ బిడ్డను దేవుని మందిరంలో పాట ఇస్తానని మొక్కుకున్నావు, లేదా మందిరానికి రంగులు వేస్తానని మొక్కుకున్నావు, లేదా మందిరంలో పరిచర్య చేస్తానని మొక్కుకున్నావు. మరి నీ మొక్కుబడి తీర్చకుండా దేవుడు నీ ప్రార్థన ఎలా ఆలకిస్తాడో? నువ్వు ఎందుకు మొక్కుకున్నావు? అసలే దేవుడు నిన్ను మొక్కుకోమనలేదు కదా. నువ్వు మొక్కుకున్నావు, ఆ మొక్కుబడి వెంటనే చెల్లించాలి. నువ్వేం చేస్తావు? పెట్టుకుందాములే ప్రార్థన, ఇద్దాములే దేవుని కానుక, చెబుదాములే సాక్ష్యము. దేని పిల్లారా, ఇలాగ నిర్లక్ష్యంగా ఉంటే ఇక్కడ అంటున్నాడు, నీ ప్రార్థన దేవుడు ఆలకించాలంటే నీవు మొక్కుకున్న మొక్కుబడిలో ఏముందమ్మా? అక్కడ నీవు మొక్కుకున్న మొక్కుబడి చెల్లించాలి. మరి నీ మొక్కుబడి నువ్వు చెల్లించకపోతే ఆయన నీ ప్రార్థన, మాట్లాడండి, బైబిల్లో ఉన్నది చెప్పు. నువ్వు ఎంతసేపు చేసినా, ఎన్ని రోజులు చేసినా, ఎన్ని ఉపవాసాలుండి ప్రార్థన చేసినా నీ ప్రార్థన ఆయన ఆలకించడు. ముందు నువ్వేం చేయాలా? నువ్వు అనుకున్న మొక్కుబడి అమ్మా గుర్తుపెట్టుకో. ఏ మొక్కుబడులు ఉన్నాయో ఆ మొక్కుబడి ప్రార్థన ముందు తీర్చు. ఇక ఆలస్యం చేయక, దేవుడు వాక్యము నుంచి నేను హెచ్చరిస్తూ ఉన్నాడు. మొక్కుకొని చాలా కాలమైందేమో, చాలా మాసాలు గడిచిపోయిందేమో, మొక్కుకున్న మొక్కుబడి ప్రక్కన పెట్టేసావేమో. నీ ప్రార్థన ఆలకించాలి అంటే నువ్వు మొక్కుకున్న మొక్కుబడులు చెల్లించాలి. సరే, ఇప్పుడు ప్రార్థన కొరకు చూస్తూ ఉంటే చూడండి, కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 55వ అధ్యాయము 17, 18 వచనాలు చూద్దాం త్వరగా.
దావీదు అన్నాడు, నేను సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానము చేస్తూ మొరపెట్టుకుందును. దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదకు రాకుండా సమాధానం కలుగజేసి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఏమర్థమైంది ఈ మాటలో? ప్రార్థన చేస్తున్నాడట. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున అంటే రోజుకు ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి దావీదు గారికట శత్రువులు అనేకులు ఉన్నారంట. ఆ శత్రువులు దావీదు గారి మీదకి రాకుండా దేవుడు సమాధానాన్ని ఇస్తున్నాడంట. శత్రువు అయిన సాతాను నీ మీదకి రాకుండా ఉండాలన్నా, శ్రమలనే శత్రువులు, వ్యాధి అనే శత్రువులు, ఇబ్బంది అనే శత్రువులు, శోధన అనే శత్రువులు నీ మీదకి రాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలా? శుభ్రంగా తినేసి తొంగోవాలా. ఏమండి, దావీదు ఏం చేస్తున్నాడు? దేవుని పిల్లారా, ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే శత్రువైన సాతాను కానీ, సమస్యలు కానీ, ఆపదలు కానీ, శ్రమలు కానీ, శోధనలు కానీ దావీదు మీదకు రాకుండా దావీదు చేస్తున్న ప్రార్థన వలన దేవుడు సమాధానాన్ని ఇస్తున్నాడు. ప్రార్థన ప్రతి సమస్యలో నీకు సమాధానాన్ని ఇస్తుంది. ప్రార్థన నీ శత్రువులైన సాతాను చేతిలోంచి నీకు సమాధానాన్ని కలిగిస్తుంది. దేవుని పిల్లారా, వాక్యాన్ని మనం గమనిస్తూ ఉంటే ప్రార్థన సమాధానాన్ని కాదు, నా ప్రాణమునికి విమోచన కూడా కలుగు చేస్తుంది అన్నాడు దావీదు. గనుక దావీదు వలె మనము కూడా రోజుకు ముమ్మారు ప్రార్థన చేస్తే మంచిది. కనీసం అదమ పక్షమున 1 గంట సేపైనా మనము ప్రార్థన చెయ్యాలి అని వాక్యము మనకు సెలవిస్తుంది. ఇక ప్రార్థన వలన మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనములో చూస్తే ఎబ్బేజు చేసిన ప్రార్థన కనబడుతోంది. త్వరగా, ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా కొరకు మొరపెట్టి నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలతపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండి దయచేసి నాకు కీడు రాకుండా దేవునికి ప్రార్థింపగా దేవుడు అతని ప్రార్థన మనవిని గమనించాలి. ప్రార్థన నీకు ఒకటి శత్రువులలో సమస్యల్లో సమాధానాన్ని ఇస్తుందట ప్రార్థన. 2 ప్రార్థన నీకు ఆశీర్వాదాన్ని కలుగు చేస్తున్నట్టు చేస్తుంది. నీ కుటుంబానికి ఆశీర్వాదం వచ్చినట్టు చేస్తుంది. నీ బిడ్డలు ఆశీర్వదింపబడినట్టు చేస్తుందట. ఏంటంటే ప్రార్థన. దేవుని పిల్లారా, ప్రార్థన నీ మీద ఉన్న కీడు, నీ కుటుంబం పైనున్న కీడు, నీ బిడ్డల పైనున్న కీడు, నీ ఉద్యోగములో కలిగే కీడు, నీ వ్యాపారములో కలిగే కీడు, నీ ప్రయాణములో కలిగే కీడును తప్పిస్తుంది ప్రార్థన. స్నేహితులారా, విశ్వాసికి 2 రెక్కలు ఉండాలి.
ఒకటి వాక్యం అనే రెక్క, రెండు ప్రార్థన అనే రెక్క ఉండాలి. ప్రార్థన ద్వారా ప్రతి సమస్యలో మనకు సమాధానము, ప్రార్థన ద్వారా శత్రువైన సాతాను యుద్ధ నుంచి మనకు విమోచన, ప్రార్థన ద్వారా మనము ఆశీర్వదింపబడతాము, ప్రార్థన ద్వారా మన కుటుంబం బిడ్డలు, మనం చేసే ఉద్యోగం వ్యాపారం ఆశీర్వదింపబడుతుంది. దేవుని పిల్లారా, ప్రార్థన ద్వారా కీడు తొలగింపబడుతుందంట. మన మీద ఉన్న కీడు, మన గృహములో ఉన్న కీడు, మన బిడలపై ఉన్న కీడు దేవుడు తొలగించాలి అంటే ప్రార్థన అని మనం గ్రహించాలి. స్నేహితులారా, ఇక వాక్యాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 19వ అధ్యాయం. ప్రార్థన ద్వారా జరిగే మూడవ కార్యం ఏంటో యెషయా గ్రంథము 19వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. దేవుడు వారిని కొట్టెను, కరించి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. దేవుడు ఏం చేస్తాడట? వారిని ముందు ఎందుకు కొట్టాడు? చెప్తాడు, అబ్బాయి నువ్వు అలా వెళ్ళకూడదు, అలా ఉండకూడదు, అమ్మా నువ్వు ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు అని దేవుడు చెప్తాడు. వాక్యంలో వచ్చి చెప్పినా సరే నువ్వు వినలేదనుకో, ఖచ్చితంగా కొడతాను నేను. నువ్వేమనుకుంటున్నావు అంటే దేవుడు కొట్టడేమో అనుకుంటున్నావు. ఏమండి, కొట్టేది నిన్ను మార్చడానికి కొడుతున్నాడు, నువ్వు మారుతావని కొడుతున్నాడు తప్ప వేరే ఉద్దేశంతో దేవుడు నిన్ను కొట్టడు. దేవుడు నిన్ను కొట్టినా నువ్వు మారకపోతే ఇంకా నరకానికి పోతావు. స్నేహితులారా, దేవుని వాక్యములు అంటున్నాడు, ఇదిగో యెహోవా వారిని కొట్టెను, వారు ప్రార్థన చేయగా దేవుడు వారిని, అందరూ చెప్పండి ఏం చేశాను? యాకోబు 5:15 అంటాడు, విశ్వాస సహిత ప్రార్థన ఆ రోగిని ప్రార్థన ఏం చేస్తుంది? ఒకసారి అందరూ బాగా వినండి. వైజోండ రోగమును బాగో చేసి పంపు, బాగో చేసి పంపు, యేసు ప్రభువామా. యేసు ప్రభువారు ఎవరు? రోగమును మార్చు రోడి వైద్యుండా, బాగు చేసి పంపు పరమ వైద్యుడా. బాగు చేయాలి అంటే నువ్వు ఆయన దగ్గర రావాలిగా. స్వస్థపరచును, శరీరానికి స్వస్థత కావాలి, ఆత్మకు కూడా ఆత్మీయంగా స్వస్థత కావాలి. దేవుని పిల్లారా గమనించుకో, ప్రార్థన సమాధానాన్ని ఇస్తుంది, ప్రార్థన ఆశీర్వాదాన్ని ఇస్తుంది, ప్రార్థన కీడును తొలగిస్తుంది. ప్రార్థన ఎటువంటి రోగమైనా, ఎటువంటి వ్యాధినైనా, ఎటువంటి మరణకరమైన బలహీనత అయినా ప్రభు ప్రార్థన ద్వారా బాగు చేయవాడై ఉన్నాడు. ఇంకొక మాట చెప్పి నా వాక్యాన్ని ముగించేస్తాను. అపోస్తుల కార్యగ్రంథం 22వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూద్దాం. 22:17. అంతటి నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో, అందరూ ఒకసారి చెప్పండి, ఎక్కడ మళ్ళీ చెప్పండి, ఎక్కడ? దేవాలయములో నేను ప్రార్థన చేయుచుండగా పరవశుడనై. ఎవరిని చూస్తాడట? అందరూ తప్పలు కొట్టండి. అన్నాడయ్యా,
అయ్యా నేను దేవాలయములోకి వెళ్ళి ప్రార్థన చేయగాని దేవాలయములో నేను ప్రభువుని చూస్తానయ్యా. ఇంటికాడ ప్రార్థన చేస్తే చూశాడా? దేవాలయంలో ఒకరింటిలో ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు, కానీ ఆ ఇంట్లో దేవుడు కనబడలేదు. ఆ ఇంట్లో దేవుడు కనబడలేదు. మరి ఇప్పుడు పౌలు గారు ఏం చేశాడు? బాప్తీసం తీసుకున్నాడు. బాప్తీసం తీసుకుని ఎక్కడికి వచ్చాడు? దేవాలయానికి వచ్చి ప్రార్థన చేస్తుంటే ప్రార్థనలు ఏమైపోయాడట? పరవశుడైపోయాడట. దేవుని స్తోత్రం. పరవశుడైపోతే అతడు దేవాలయంలో ఉన్నాడు, కానీ దేవాలయంలో ప్రార్థన చేస్తూ ఎవరిని చూస్తున్నాడట అంటే దేవుని చూస్తున్నాడంట. ఎవరిని చూస్తున్నాడో అంటే దేవాలయంలో ప్రార్థన చేస్తే ఎవరిని చూస్తాం? ఏమా ఇంటికాడ ప్రార్థన చేస్తే దేవుని చూడం. ఏమా దేవాలయంలో ప్రార్థనకు అంత ప్రాముఖ్యత ఉంది. మరి దేవాలయానికి ఏదో వారానికి ఒకసారి వచ్చి దేవాలయంలో ఉంటున్నావేమో. దేవుని ప్రియులారా, అందుకే దేవదాసయ్య గారు అన్నారు, ఒక విశ్వాసిగా 2 రెక్కలు ఉండాలి. ఒకటి వాక్యం అనే రెక్క, 2 ప్రార్థన అనే రెక్క. ఈ 2 రెక్కలు ఉంటేనంట పరలోకానికి ఎగిరిపోతామంట. దేవుని స్తోత్రం. కనుక విశ్వాసులైన మనము వాక్యం అనే రెక్క ఉండాలి మనకి. ఇప్పుడు ఏం చేయాలి? రోజు మనం ఏం చదవాలి? వాక్యం చదవాలి. ఒకవేళ వాక్యం చదవక రాకపోతే మరి మన వాక్యం యూట్యూబ్లో ఉంది, చక్కగా ఫోన్లో పెట్టుకొని ఆ వాక్యాన్ని వినాలి. ఆ వాక్యం విని ప్రార్థన చేయాలి. దేవదాసయ్య గారు అన్నారు, బహుగా ప్రార్థన చేయండి, బలము సంపాదించండి. పౌలు దేవాలయంలో ప్రార్థన చేస్తూ ఆ దేవదేవుని చూస్తూ ఉన్నాడు. నువ్వు కూడా దేవాలయంలో ప్రార్థన చేస్తే నువ్వెవరిని చూస్తావు? దేవుని చూస్తావు. దేవుని పిల్లారా, కనుక ఆ విషయాలు మనం గ్రహిస్తే ఇక్కడ అపోస్తలుల కార్యగ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం అన్నారు, అయ్యా మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉంటిమి. ఒక విశ్వాస జీవితంలో వాక్యం ఉండాలి, రోజు వాక్యం చదవాలి, రోజు ప్రార్థన చేయాలి. ఈ 2 రెక్కలు ఆత్మీయంగా మనకుంటే మనమందరం పరలోకానికి ఎగిరిపోతాము. అట్టి ధన్యత ప్రభు మీకు దయచేయునుగాక.